నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడవగట్టు కాలువ ఎస్ఎల్బీసీ ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. క్షతగాత్రుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితి, లోపల ఎంతమంది చిక్కుకున్నారు అని ప్రమాదం జరిగిన తీరుపై మంత్రులు ఆరా తీశారు. అనంతరం దోమలపెంటలో జేపీ గెస్ట్ హౌస్లో ఇంజనీరింగ్ అధికారులు, పోలీస్ అధికారులు, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్తో మంత్రులు సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదంపై మంత్రులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆర్మీ బలగాలు బయలుదేరినాయి, ఆర్మీ టీం బయలుదేరింది. రాత్రి వరకు రాగానే రెస్క్యూ యాక్టివిటీ కూడా మొదలైంది. ఇప్పుడు ఎవరో కొంత ప్రతిపక్ష నేతలు ఈ దురదృష్టపు సంఘటన విషయంలో కొంత పైశాచిక ఆనందం పొందుతుంది. ఏదో మాట్లాడేందుకు చెప్పి నేను మీడియా చూస్తున్నాను. ఈ టనల్లో కొంత వాటర్ లీక్ కావడం 5 ఏళ్ల నుంచి జరుగుతుంది. గత ప్రభుత్వంలో కూడా డీవాటరింగ్కి 29 కోట్లు ఇచ్చారు. ఈ కొంత లీక్ జరగడం, డీవాటరింగ్ 5-6 ఏళ్ళ నుంచి జరుగుతున్న విషయం వాళ్ళకి బహుశా వాళ్ళకి తెలియదేమో. అది ఈ టన్నల్ నిర్మాణంలో చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది. రెండో విషయం, ఇది కొద్ది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయినా సరే మేము తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసేదానికి పుట్టుదలతో ఉండగానే ఉటాబుట్టుని ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఎక్కడో కొత్త కుటుంబంలో ఉంటే తెలియగానే ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది. సైన్యాన్ని కూడా రప్పించి ఏర్పాటు చేస్తూ వాళ్ళ సహకారం తీసుకుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కొంత దుర్మార్గం మాట్లాడడం అనేది కొందరు కరెక్ట్ కాదు. ప్రతిపక్ష నాయకులు ఒకటే, అదే ఉత్తమ్ గారు చెప్పినట్టుగా మరి ఈ సీపేజ్ అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి 29 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది. సీపేజ్ లీకేజ్ లేకపోతే మీరు ఎందుకు ఇచ్చినప్పుడు మరి ఒకటి. రెండవది, ఈ ప్రాజెక్టు గడిచిన 10 సంవత్సరాల నుంచి మరి మీరు పూర్తి చేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగే పరిస్థితి రాకపోనేమో కదా.
చేస్తుందంటే భూమి యొక్క ఫార్మేషన్ వ్యవహారంలో అక్కడ కొన్ని జనరల్ మన భూకంపాలు వస్తుంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో అంటే ఆల్రెడీ సర్వే ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్స్ ఇచ్చింది. సో దాని బాగా ముందుకు పోయింది. సో సడన్గా అనుకోకుండా ఎక్కడ ఆ యొక్క గ్యాప్ ఉందో పొరలలో దాని మూలంగా వచ్చింది. దీన్ని రాజకీయం చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. 100% వాళ్ళను రక్షించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ది సేమ్ టైం మీరు 10 సంవత్సరాలు వదిలిన ప్రాజెక్టు మేము పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి 13.5 కిలోమీటర్లు పని పూర్తయింది. అటు ఇన్లెట్ సైడ్ నుంచి, అటు సైడ్ నుంచి 23 కిలోమీటర్లు పూర్తయింది. సో ఇప్పుడు ఆ మిగిలిపోయిన పనులు సుమారు 9.5 కిలోమీటర్లు మిగిలిపోయిన పనులు. దురదృష్టవశాత్తు చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఈరోజు ఉదయం 8:30కి 8 గంటలకి వీళ్ళు పోయి షిఫ్ట్లో పని మొదలు పెడితే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టిన తర్వాత ఒక సైడ్ నుంచి కొంత జియాలజికల్ మూమెంట్ ఏదో అక్కడ కొంత జరిగినట్టు వీళ్ళకి అనిపించింది. కొంత జియాలజికల్ డిస్టర్బెన్స్ ఓకే అనిపించి ఆ తర్వాత ముందు కొద్దిగా నీళ్లు మట్టి లోపలికి రావడం మొదలుపెట్టింది. అప్పుడు వీరు గ్లెన్ గారు ఆ టన్నల్ బోరింగ్ మిషన్ పైనే ఉన్నారు. ఆ తర్వాత అది క్రమక్రమంగా పెద్దగా అయిపోయి పెద్ద ఎత్తున ఒక సైడ్ నుంచి నీళ్లు మట్టి లోపల రావడం మొదలుపెట్టినాయి. ఇది కొంత ప్రమాదకరంగా ఉందని చెప్పి ఆ టనల్ బోరింగ్ మిషన్ పక్కన కానీ వెనక ఉన్న మనుషులందరూ 60-70 మంది అందరూ కూడా బయటకు వచ్చేసారు. కానీ టనల్ బోరింగ్ ముందు ఉన్న మరి 2 ఇంజనీర్లు 6 లేబరు వారు అందులో 8 మందిలో 6 జయప్రకాష్ అసోసియేట్స్ వారి ఎంప్లాయీస్, 2 ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ ఎంప్లాయీస్ వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయారు.